కిరణ్, ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క గురుకుల పాఠశాలలో విద్యార్థులు చూస్తున్నట్టయితే 51 మంది విద్యార్థులు చనిపోయారు. గత ప్రభుత్వం విద్యార్థుల పైన పక్షపాతం చూపించినట్టే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, నూతన ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఒక విద్యామంత్రిని నియమించారు. ఇది ఒక సిగ్గుచేటు. ఈ యొక్క గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల ఏబీవీపీ పెద్ద ఉద్యమానికైనా దారితీస్తుందని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు మెదక్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎందుకనగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్లో చనిపోయిన విద్యార్థులకు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని చోట పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాయని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారినా కానీ పరిపాలన మారలేదు. విద్యార్థుల పైన గతంలో కేసీఆర్ ఎట్లయితే మొండి వైఖరి చూపించిందో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరి మొండి వైఖరి చూపిస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పెట్టక దాదాపు 886 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దాంట్లో 51 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన స్పందించి విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ చేతులనే కదా విద్యాశాఖ మంత్రి ఉన్నది, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు సోయుందని చెప్పేసి ఏబీవీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. వెంటనే విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలి. అలాగే గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే నీ కథ దింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాను. జై హింద్, జై భారత్.